అశోకుడు బాటలకు ఇరువైపులా అంటే రోడ్లకి రెండు వైపులా చెట్లు నాటించాను. తాతయ్య చెట్లు ఎలా నాటుతారు? మొక్కలు విత్తనాలు నాటితే చెట్లు అవుతాయి కదా. అది నిజమేరా, కానీ ఈ పుస్తకంలో ఏమిటో ఇలాగే ఉంది. అరే మీరేమిటి మా ఇంట్లోనే ఉన్నారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి వెళ్ళలేదా? అమ్మాయి వింటుంది. సరేనయ్యా, ఇంటర్వ్యూలో కాల్ లెటర్స్ పంపించావా? కాల్ లెటర్స్ పంపడం ఏంటి మావయ్య, కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా వచ్చేస్తాను. కబుర్లు ఆపి భోజనానికి పదండి. ఉండమ్మా, ఆఫీసులో స్టెనో ఇంటర్వ్యూ గురించి డిస్కస్ చేస్తున్నాం. అబ్బబ్బబ్బా, ఇంట్లో ఆఫీస్ సంగతి మాట్లాడకండి, నాకు చిరాకేస్తుంది. అల్లుడు, ఇంట్లో ఆఫీస్ సంగతి మాట్లాడకు, నాకు చిరాకేస్తుంది. అడిగింది మీరే కదండి. అబ్బా, భోజనానికి పదండి, ప్రమిళ వెయిట్ చేస్తుంది. పద, ప్రమేలు వెయిట్ చేస్తుంది. పద, ప్రమేల వెయిట్ చేస్తుంది. తర్వాత ఆశ్చర్యపోవచ్చు. ఇలా చూడండి, మీ నాటకాలు నాకు తెలుసు, తెలియక కాదు. తెలిసి కూడా మిమ్మల్ని క్షమించానంటే అది నా మంచితనం. ఇంకెప్పుడు ఇలా చేయకండి. శారద. సరదా వస్తున్నా. అరే, ఇంతలోనే వచ్చేసారే. నువ్వు చేసిన పనికి రాక చేస్తానా? ఏం చేశానండి? ఏమిటిది? ఇవాళ ఆఫీసులో ఇంటర్వ్యూలు ఉన్నాయని తెలుసు కూడా నలుగురు నన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తావా? అది కాదండి. అసలు ఈ పిచ్చి డ్రెస్సుల ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అది అది నా మీద అనుమానమా? అబ్బే, మరి అలాంటిదేం లేదండి. లేకపోతే ఈ పిచ్చి పిచ్చి డ్రెస్సుల గోళమిటి? నేను బాధపడ్డ ఇష్టం లేక నువ్వు చెప్పినట్టు వింటున్నాను. నీ సరదా తీర్చడం కోసం నువ్వు వేసుకున్న వేషం వల్ల వేసుకున్నాను. అది అలసుగా తీసుకుని ఇంటర్వ్యూ రోజు కూడా అదే వేషం వేసుకోమంటావా? ఇక మీద పిచ్చి పిచ్చి వేషాలు వేకు. వెళ్ళి సూటు పట్ట వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మాయి, ఆ అబ్బాయి నిన్ను తిట్టి సూట్ వేసుకుని వెళ్ళినట్టున్నారే. తిట్టారంటే తిట్టరు, అసలు తప్పంతా నాదే. ఈవేళ ఆఫీస్ లో స్టెనో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిసి కూడా ఆయనకు పిచ్చి డ్రెస్ వేసి పంపించాను. స్టెనో ఇంటర్వ్యూవా? స్టెనో ఇంటర్వ్యూ అంటే అర్థం ఏమిటో తెలుసా? టైపింగ్ షార్ట్ హ్యాండ్ వచ్చిన మనిషి. అదేం కాదు, మగవాళ్ళకి ఆఫీసులో కాలక్షేపం కోసం అందమైన ఆడపిల్లలు కావాలి, అందమైన ఆడపిల్లలు కావాలి అని ప్రకటన ఇస్తే బాగుండదు కనుక ట్రైనోళ్ళకి రావాలి అని అంటారు. అలాగా? వచ్చిన ప్రాణుల్లో అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ప్రక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ మీద చేతులు వేసి. అర్థమైంది. అందమైన అమ్మాయిలు వస్తారనేసరికి ఈయన గారికి సూట్ కావాల్సి వచ్చిందనమాట. సూటు. ఈ విషయం ఏమిటో ఇప్పుడే తేల్చేస్తాను. ఫైల్ సార్. వెరీ గుడ్, పంపించు. అలాగే సార్. లావణ్య, వెరీ గుడ్ నేమ్. వెరీ బ్యూటిఫుల్. నమస్కారం సార్. లావణ్య అంటే మీరేనా? అవును సార్. దయచేయండి. నెంబర్ 2 అప్పల్ నరసమ్మ. లావణ్య అంటే అందమైన పేరు, మనిషి బాగలేదు. అప్పల్ నరసమ్మ అంటే డెఫినెట్ గా మనిషి బాగుండాలి. నమస్కారం అండి. మీ పేరు? అప్పలరసం అండి. అబ్బో, మీ వయసు? 22 అండి. అలా కనిపించడం లేదే. మరేనండి, 16, 18 అంటే నమ్ముతారు గాని బొత్తిగా 22 అంటే అందరూ మీలానే ఆశ్చర్యపోతున్నారండి. నేను మాత్రం ఆశ్చర్యపోవడం లేదు అమ్మమ్మ. అమ్మమ్మ, అదో రకమైన పద ప్రయోగం. దయచేసి తల్లి. చలపతి, చలపతి సార్. ఏమిటయ్యా అమ్మాయిలు పంపంటే అమ్మమ్మలు పంపిస్తున్నావు? ఏర్పాటే బాగుంటుందని చెప్పారండి. చెప్పారా? ఎవరు చెప్పారు? నేనే. నువ్వెప్పుడొచ్చావు శారదా? నేను రాకపోతేనే బాగుండేది కదా. అని కాదు. ఇంకేం మాట్లాడకండి. మీకు అంతగా స్టెనో అవసరం అయితే ఏ మగవాడినా పెట్టుకోండి. మన ఆఫీస్ లో ఆడవాళ్ళకి చోటు లేదు, ఇక ముందు ఉండదు. అంతే. అల్లుడు, అమ్మాయి నువ్వు వచ్చావమ్మా? ఇప్పుడే నాన్న. సరే, ముందు అల్లుడు కంగ్రాచులేషన్ చెప్పు. ఎందుకు? ఎందుకేమిటయా, నువ్వు రాసిన కవితకు బహుమతి వచ్చినందుకు సుమధుర కళానికేతన వారు నీకు సన్మానం చేయబోతున్నారు. సన్మానమా? నన్ను అడగకుండానే అడుగుదామని వచ్చారయ్యా. నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళావు, నీకు సన్మానం అన్న సంతోషంలో వాళ్ళతో చిన్న మీటింగ్ పెట్టుకుని ఒప్పేసుకున్నాను. కాదరకు. సరే అమ్మాయి, అల్లుడికి సన్మానం అంటే అలా నిలబడిపోతావే, అభినందనలు చెప్పు. ఎక్కడా మీరు బయటికి వెళ్ళందే. సరే సరే, వస్తా. గెట్ అవుట్. శారదా,